బ్రేకింగ్ న్యూస్ నార్సింగిలో దారుణం జరిగింది. మైనర్ పైన ముగ్గురు దుర్మార్గులు అత్యాచారానికి పాల్పడ్డారు. అమ్మాయితో గంజాయి తాగించి దారుణానికి ఒడిగట్టారు. కామాందుల కావరానికి బలైన అమ్మాయి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ప్రస్తుతం బాలిక పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పుప్పాలగూడలో 8వ తరగతి విద్యార్థినికి చార్మినార్కు చెందిన ఓ యువకుడితో పరిచయం ఉంది. ఈ నెల 16న బాలికకు మాయమాటలు చెప్పిన సదరు యువకుడు ఆమెను చార్మినార్కు రప్పించాడు. అక్కడి నుంచి మరో ఇద్దరితో కలిసి చెంగిచెర్ల దగ్గరున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్దకు తీసుకెళ్లారు. అక్కడ ఆ ముగ్గురు కలిసి బాలికకు బలవంతంగా గంజాయి ఇచ్చి ఆపై అత్యాచారం చేశారు. రాత్రంతా చిత్రహింసలు పెట్టారు. స్కూలుకు వెళ్లిన బాలిక ఇంటికి రాకపోవడంతో ఆమె అమ్మమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాలిక అమ్మమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన నార్సింగి పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. బాలిక ఓ మైనర్తో వెళ్లినట్లు గుర్తించారు. సదరు బాలుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా దారుణం వెలుగులోకి వచ్చింది. అర్ధరాత్రి 2 గంటల సమయంలో నిందితులు ఉన్న లొకేషన్ గుర్తించిన పోలీసులు బాలికపై అత్యాచారం చేసిన ముగ్గురిని అరెస్ట్ చేశారు. నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణం జరిగింది. మైనర్ బాలికపై ముగ్గురు దుర్మార్గులు అత్యాచారానికి పాల్పడ్డారు. మా ప్రతినిధి అనిల్ మరింత సమాచారం. సార్ అనిల్, ఆ ముగ్గురిని ఎప్పుడు అరెస్ట్ చేశారు పోలీసులు? వాళ్ళపైన ఎటువంటి కేసులు నమోదు చేశారు? ఎస్ రాజేష్, కొద్దిసేపటి క్రితమే అయితే ముగ్గురు కాదు, ఇందులో ఇద్దరైతే ప్రెజెంట్ దొరికినట్టుగా అయితే అధికారులు చెప్తున్న పరిస్థితి. ఇందులో ముగ్గురికి సంబంధించి ఒక మైనర్ మాత్రం పరారీలో ఉన్నట్టుగా కూడా ప్రెజెంట్ అధికారులు చెప్తున్నారు. అయితే ఇద్దరికి సంబంధించి ఒకళ్ళు మేజర్, అదేవిధంగా ఒక మైనర్ కూడా ఉన్నారు. మేజర్ వచ్చేసి ఇమ్రాన్ కా కూడా తెలుస్తుంది. అయితే ఇతనికి సంబంధించి ప్రెజెంట్ అతన్ని కోర్టులో హాజరుపరిచి, రాజేంద్ర నగర్లో ఉన్నటువంటి కోర్టులో హాజరుపరిచి తన్ని జైలుకి అయితే తరలించే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. అదేవిధంగా మైనర్ని కూడా జువెనల్ హోమ్కి అయితే తరలించారు. ఇద్దరిపైన కూడా అరెస్ట్కి సంబంధించి కేసులు అయితే నమోదు చేయడం జరిగింది. అయితే వివరాలకు గనక వెళ్తే నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుందని చెప్పాలి. ఓ మైనర్ బాలికపై అత్యంత దారుణంగా గంజాయి తాగిపించి ఆ తర్వాత ముగ్గురు నిందితులు అత్యాచారానికి పాల్పడ్డ ఘటన అయితే చోటు చేసుకుందని చెప్పాలి. అయితే నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో వివరాలకు గనక వెళ్తే పుప్పలగూడ ప్రాంతంలో నివాసం ఉంటున్నటువంటి ఈ మైనర్ బాలిక తన అమ్మమ్మతో కలిసి ఉంటుంది. అయితే ఈ కేసుకు సంబంధించి ఆ ముగ్గురు నిందితుల్లో ఒక మైనర్ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను చార్మినార్ దగ్గర ఉంటాడు. అతను ఈ అమ్మాయికి పరిచయం అవ్వడం, ఈ బాలికకు పరిచయం అవ్వడం, ఆ తర్వాత చార్మినార్ చూపిస్తానని చెప్పేసి మాయమాటలు చెప్పి 16వ తారీఖున ఆ అమ్మాయి వెళ్ళడం జరిగింది, ఆ బాలిక వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మాయమాటలు చెప్పి ఉప్పల్ దగ్గర ఉన్నటువంటి చెంగిచెర్ల నిర్మానుష్యమైన ప్రాంతం దగ్గరికి తీసుకెళ్లారు. ఆ మధ్యలోనే ఆ వ్యక్తితో పాటు మరొక ఇద్దరు కూడా యాడ్ అవ్వడం జరిగింది, జాయిన్ అవ్వడం జరిగింది. వీళ్ళు ముగ్గురు కూడా అమ్మాయికి గంజాయి తాగిపించి ఆ తర్వాత అత్యాచారానికి పాల్పడ్డట్టుగా కూడా అధికారులు తెలుపుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అయితే 16వ తారీఖున ఎంత వెతికినా కూడా ఆ అమ్మాయి కనిపించకపోవడం, కుటుంబ సభ్యులంతా కూడా వాళ్ళ ఇళ్లలో చూసినా కూడా అంటే ఆచూకీ దొరకపోవడంతో వెంటనే నార్సింగ్ పోలీసులకి ఆ కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు చేసిన వెంటనే కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేయడం జరిగింది. దర్యాప్తు ఎప్పుడైతే మొదలు పెట్టారో ఆ సీసీ కెమెరా ఆధారంగా అమ్మాయికి సంబంధించిన వివరాల ఆధారంగా వెంటనే ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. ట్రేస్ అవుట్ చేసిన వెంటనే అక్కడే ఈ నిందితులు కూడా దొరకడం జరిగింది. అదేవిధంగా 2 రోజుల పాటు ఆ అమ్మాయి పైన అత్యాచారానికి పాల్పడ్డారు. ప్రస్తుతం అమ్మాయికి సంబంధించి బాలికకు సంబంధించి పరిస్థితి అయితే విషమంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ప్రెజెంట్ ఆ ఇద్దరు నిందితుల్ని కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అయితే ఈ ఘటనకు సంబంధించి ప్రెజెంట్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు అయితే చేస్తున్నారు. పరారీలో ఉన్న మరొక నిందితుడి కోసం కూడా దర్యాప్తు అయితే వేగవంతం చేశారు, గాలింపు చర్యలు అయితే చేపట్టారు. అయితే గతంలో కూడా ఈ మేజర్గా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఇతని పైన కూడా కేసులు ఉన్నాయని చెప్పేసి, అదేవిధంగా రౌడీ షీటర్గా ఉన్నాడని చెప్పేసి భవానీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇతని పైన చాలా వరకు కూడా కేసులు ఉన్నట్టుగా కూడా అధికారులు గుర్తించడం జరిగింది. అందులో భాగంగానే అతన్ని కూడా అరెస్ట్ చేశారు. రాజేంద్ర నగర్ కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అదేవిధంగా మైనర్గా ఉన్నటువంటి మరొక వ్యక్తిని జువెనల్ హోమ్కి కూడా తరలించారు. అయితే ఈ కేసుకు సంబంధించి ప్రెజెంట్ మరొక వ్యక్తి ఎవరైతే పరారీలో ఉన్నాడో అతని కోసం కూడా గాలింపు చర్యలు అయితే చేపట్టారని చెప్పాలి. అయితే ఈ ఘటనకు సంబంధించి ప్రెజెంట్ నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేపుతుందని చెప్పాలి. ముఖ్యంగా గంజాయికి సంబంధించి ఈ వ్యక్తులకి గంజాయి ఎలా దొరికింది, ఎక్కడి నుంచి వచ్చింది, అంటే మైనర్లుగా ఉన్నటువంటి ఈ వ్యక్తుల దగ్గరికి గంజాయి ఎక్కడి నుంచి అనిల్ అంటే ఎట్లా పరిచయం? 8th క్లాస్ అమ్మాయి, పుప్పాలగూడ అమ్మాయి విద్యార్థి నుంచి అంటే చార్మినార్ అని వాళ్ళు చెప్తున్నారు. చూడండి, సోషల్ మీడియా ద్వారా పరిచయం అని తెలుస్తుందా, లేదంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఏమైనా రిలేటివ్సా ఏమన్నా చెబుతున్నారా దానికి సంబంధించినటువంటి ఆ కనెక్షన్? ఎస్
ఎవరైతే వ్యక్తి తినని మాయమాటలు చెప్పి పిలిచాడో అతను ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయినట్టుగా తిను కూడా ఎప్పుడైతే స్కూల్కి వెళ్తుందో ఆ టైంలో తినికి ఇన్స్టాగ్రామ్లో పరిచయం ఏర్పడడం, ఆ తర్వాత ఆ ఇన్స్టాగ్రామ్లో పరిచయం కాస్త మాట్లాడుకోవడం, కమ్యూనికేషన్ అనేది పెరగడం జరిగింది. అందులో భాగంగానే 16వ తారీఖు రోజున స్కూల్కి వెళ్తున్నా అని చెప్పేసిన బాలిక ఆ తర్వాత సాయంత్రానికి తిరిగి రాకపోవడం, అదేవిధంగా తిను కూడా మాయమాటలు చెప్పి చార్మినార్ దగ్గరికి వస్తే చార్మినార్ చూపిస్తా అని చెప్పేసి ఆ తర్వాత కొద్దిసేపు అంటే కొన్ని గంటల పాటు షాపింగ్ కూడా చేశారు. ఆ తర్వాత షాపింగ్ చేసి తనని తీసుకెళ్తున్న క్రమంలోనే మరొక ఇద్దరు నిందితులు అంటే ఎవరైతే రేప్కి పాల్పడ్డారో ఆ ముగ్గురు కూడా ఉప్పల్ దగ్గరలో ఉన్నటువంటి నిర్మానుష్యమైన ప్రాంతానికి అయితే తీసుకెళ్లడం జరిగింది. కాబట్టి మొదటిగా సోషల్ మీడియాలో పరిచయం ఏర్పడింది, ఇన్స్టాగ్రామ్ ద్వారా ఏర్పడిన పరిచయం కాస్త మాటలు పెరగడం, ఆ తర్వాత కమ్యూనికేషన్ పెరగడం, కమ్యూనికేషన్లో నమ్మినటువంటి బాలిక ఎవరైతే ఉన్నారో తను వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాతనే ఈ విధంగా గంజాయి తాగిపించి ఆ తర్వాత ఆ గంజాయి మత్తులోనే ఆ బాలిక పైన అయితే అత్యాచారానికి పాల్పడ్డారు. దాదాపు అంటే 16వ తారీఖు నుంచి ఈ కేసుకు సంబంధించి ఛేదించేంత వరకు 17వ తారీఖు వరకు కూడా వాళ్ళ ముగ్గురు కూడా తన పైన అత్యాచారానికి పాల్పడ్డట్టు కూడా అధికారులు తెలుపుతున్న పరిస్థితి. కాబట్టి గంజాయికి సంబంధించి కావచ్చు, దారుణంగా అతను బాలిక పైన అత్యాచారానికి పాల్పడడం కావచ్చు కలకలం రేపుతుందని చెప్పాలి. ప్రస్తుతం పరాల్లో ఉన్న వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అదేవిధంగా ఈ గంజాయి ఎక్కడి నుంచి దొరికింది, ఎలా వీళ్ళు ఈ గంజాయిని తీసుకొచ్చారనే కోణంలో కూడా రౌడీ షీటర్గా ఉన్నటువంటి ఈ వ్యక్తికి సంబంధించి కూడా వివరాలు కూడా తెలుసుకుంటున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ అనిల్.